హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. పుట్నాల పప్పుతో కొబ్బరి వేసి లడ్డు ఎలా తయారు చేసుకుంటారో చూపించేస్తాను. దీనికి ఏం అవసరం లేదండి. కొంచెం బెల్లము, కొంచెం కొబ్బరి, పుట్నాల పప్పు ఉంటే సరిపోతుంది. ఒక 2-3 యాలక్కాయలు ఉంటే తీసుకోండి. ముందుగా పుట్నాల పప్పు ఆల్రెడీ మనకి కమ్మక తగులుతుంది కదండి. అయినా కానీ ఒకసారి పొయ్యి మీద హీట్ చేసుకోండి. అంటే ఒక బండి పెట్టేసుకుని దాంట్లోనే ఒకసారి ఫ్రై చేసుకోండి. అలాగే కొబ్బరిని కూడా ఏమీ దూరికే అసలు ఏమీ ఏం చూడండి నేను ఎలా తయారు చేస్తున్నానో. కొబ్బరిని కూడా కొంచెంసేపు వేపేసుకొని పక్కకు తీసేసుకోండి. ఆ తర్వాత బెల్లాన్ని మటుకి కచ్చపచ్చ కొట్టేసుకుని నేను ఎంతైతే వాటర్ వేస్తానో అంత వాటర్ వేసి మనకి లడ్డు వచ్చేలాగా పాకం పట్టుకోవాలండి. అది కాగి మధ్యలో మొత్తం పాకం అనేది తేరిదాకా కాగుతూ ఉంటుంది కదండి. ఈలోగా మనం ఏం చేయాలంటే యాలకులు ఉంటాయి కదండి, అవి కూడా వేసేసుకొని ఇది బెల్లాన్ని ఇలా చూస్తూ ఉండాలి. అది దగ్గరికి వస్తుంది వాటర్లో వేసి మనం చూసుకోవాలి. అది కొంచెం గట్టిగా బిల్లలా కట్టినప్పుడు, చిన్నప్పుడు చాకీ చాక్లెట్ అంటాం కదా, అలా అయినప్పుడు కొబ్బరి పుట్నాల పప్పు వేసేసుకోవాలండి. వేసేసుకొని తిప్పేసుకొని కొంచెం ఇలాగా ఒక ప్లేట్కి పళ్ళానికి నెయ్యి రాసేసుకొని పక్కన ఉంచుకోండి. అంటే ఏమీ ముక్కలు కట్ చేయం మనం, కాకపోతే అలా నెయ్యి అయితే అడుగున అంటుకోకుండా ఉంటుంది అనమాట. మొత్తం అందులో వేసేసుకోవాలి. ఈ మొత్తం మిశ్రమం అంతా ఉండ చుట్టుకునేటట్టు అవుతుంది అనమాట. చల్లగా అయ్యి కొలిది టైట్ అయిపోతుంది. ఇప్పుడు అంతా పంచదార బెల్లాలు కాబట్టి ఇలా వైట్గా వస్తుందండి. చూడండి లడ్డు అలాగా వచ్చింది. ఇదివరకు అనుకోండి మనకి కరెక్ట్గా మంచి బెల్లం ఉండేది, బురుగుపూడి బెల్లం ఇప్పుడు ఉంటుంది. ఒక్కొక్కసారి మనం ఇప్పుడు షాపుల్లో తెచ్చుకోవడం కదండి, నార్మల్గానే ఉంది. ఇలా వేసేసుకుని తర్వాత కొంచెం చల్లారింది అనుకున్నప్పుడు అటు ఇటు ఇలా దగ్గర కదిపేసుకుంటే ఉండలా అయిపోతుందండి. ఫ్యాన్ గాలికి పెట్టేసుకుంటే అసలు చకచక 2 మినిట్స్లో అయిపోతుందండి, అంతే. ఇదేం పెద్ద ప్రాసెస్ ఉండదు. మనం పిల్లలకి గమ్మున ఈవినింగ్ వచ్చేటప్పటికి మనకు ఏమైనా తినాలనిపించినప్పుడు, స్వీట్గా తినాలనిపించినప్పుడు, ఇలా కొబ్బరి ఉన్నప్పుడు ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా తినే కొద్ది తినాలనిపిస్తుంది. ఎంత రుచికరమైన మన పుట్నాల పప్పు కొబ్బరి లడ్డు అండి. చూడండి, ఎప్పుడు మనం ఏం చేసుకున్న ముందు దేవుడికి పెట్టుకోవాలండి, అది నా సిద్ధాంతం. అందుకే 1-2 దేవుడికి పెట్టేసి ఒకసారి నేను టేస్ట్ చేస్తాను. చాలా రుచిగా ఉందండి. ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి. ఎవరికైనా నచ్చితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలాసార్లు అడుగుతూ ఉన్నాను, ఎవ్వరు చేయట్లేదు. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ నా ఛానల్ ఫాలో అయ్యి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.